కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం కుసుమహరనాథుని గురించి చెప్పుకోబోయే అంశం మొర విన్నాడు నా తండ్రి అనే అంశం. కాశ్మీరు భూతల స్వర్గం అంటారు. అందు శ్రీనగర పట్టణం అమరావతియే. చుట్టూ వెండికొండలతో కోటగోడ వలె హిమాలయ పర్వతములు, లోయలో ఆకుపచ్చని తివాసి ఆరవేసినట్లు వృక్ష సంపద, మనోజ్ఞ సువిశాల సరస్సులో పడవలు, ప్రకృతి రమణీయతకు ప్రతిబింబము. ఒక సాయంత్రం దివాను జానకీ ప్రసాదు, శ్రీహరనాథుడు బోటు షికారుకు వెళ్ళారు. సరస్సు మధ్యకు చేరిన పిదప దివాన్జీకి శ్రీహరనాథుని భక్తిని పరీక్షించాలనే కోరిక కలిగింది. దివాన్జీ శ్రీహరనాథుని పిలిచి, దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అందుకు శ్రీహరనాథుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: ఒక పుస్తకానికి రచయిత ఉండటం ఎంత వాస్తవమో, ఈ మహాప్రకృతికి కూడా ఒక కర్త తప్పక ఉండును. అదే శక్తి స్వరూపమైన భగవంతుడు. అతడు మనకు అతి సమీపముననే ఉన్నాడు. దానికి దీవాను ఉంటే తన శక్తిని ప్రదర్శించవచ్చును కదా అన్నాడు. మీ కోరిక తప్పక తీరుస్తాడు అన్నాడు శ్రీహరనాథుడు. ఇంతలో ఆకాశం మేఘావృతమైంది. రివ్వున పెనుగాలులు వీచి అలలు పైకి లేస్తున్నాయి. క్షణంలో వాతావరణం బీభత్సంగా మారిపోయింది. బోటు అటు ఇటు ఉయ్యాల వలె ఊగుతున్నది. బోటులోని పనివారు ఆందోళన పడి ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో టపటప చినుకులు. బోటు సుడిగుండంలో చిక్కి బొంగరల్లా తిరుగుతున్నది. బోటులో నీరు చేరుతున్నది. ఇక మునక తప్పదని భీతి కలిగింది. దీవాన్ గారి ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు. బొంగురుపోయిన కంఠంతో శ్రీహరనాథునితో, ఈ ఉపద్రవం ఆపమని భగవంతుని ప్రార్థించు, మమ్మల్ని రక్షించు అని ప్రాధేయపడ్డాడు. అందుకు శ్రీహరనాథుడు, దివాన్జీ, ఆయన మీ మాటే విన్నాడు కూడా. మీరు కోరిన ప్రకారం తన దివ్యశక్తిని చూపిస్తాడు. ఏం భయం లేదు. మీరు ఆయననే ఎలుగెత్తి ప్రార్థించండి అన్నాడు శ్రీహరనాథుడు. దివాన్జీ, హే కృష్ణ రక్షించు, హే మాధవ కాపాడు అని బిగ్గరగా అరిచాడు. చిత్రం, క్షణాలలో దృశ్యం మారిపోయింది. వాతావరణం శాంతించింది. బోటు నెమ్మదిగా ఒడ్డుకు చేరింది. దీవాన్జీ హరనాథుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఒకరోజు సాయంత్రం మున్సిపల్ ఇంజనీరు పూర్ణచంద్ర ముఖర్జీతో శ్రీహరనాథుడు సమీప అడవికి వ్యాహ్యాలకి బయలుదేరాడు. ముఖర్జీ నాస్తికుడు. ఆయనకు శ్రీహరనాథుడు దైవభక్తుడని తెలుసు. ఎలాగైనా శ్రీహరనాథునితో దేవుడు లేడు అని అనిపించాలని భావించాడు. అడవిలో ఒక చోట ఆగి, ముఖర్జీ, హరనాథ్, నీకు దేవుడు ఉన్నాడనే నమ్మకం కదూ? నీ మాట దేవుడు తప్పక వింటాడని ఇక్కడ వారంతా అనుకుంటారు అన్నాడు. శ్రీహరనాథుడు నవ్వుతూ అవును అన్నాడు. అయితే మీ దేవుడిని పిలిస్తే పలుకుతాడా? కోరిన కోరిక తీరుస్తాడా అని అడిగాడు ముఖర్జీ. తప్పక తీరుస్తాడు అన్నాడు శ్రీహరనాథుడు. అంత మహిమ గలవాడైతే ఈ క్షణం మంచుతో తడిసిపోయి ఉన్న ఈ అడవి తగలబడిపోగలదా? అలాగ జరిగితే నేను దేవుని ఉన్నాడని నమ్ముతాను అన్నాడు ముఖర్జీ. శ్రీహరనాథుడు చిరునవ్వు నవ్వి, నీ కోరిక తప్పక తీరుతుంది. కానీ నీకు నమ్మకం కలిగించడానికి మాత్రం కాదు సుమా. ఇది ప్రకృతికి విరుద్ధమైన కోరిక. ఇలా ఇక ముందు నీవు కానీ ఎవరి కానీ తమ స్వార్థము కోసము కోరకూడదు అన్నాడు. అంతే. చుట్టూ అడవిలో పెనుజ్వాలలు, జంతువులు, పక్షులు భయంతో పారిపోతున్నాయి. మంటలు వారి చుట్టూ అలుముకున్నాయి. అగ్నివేడికి ముఖర్జీ శరీరం కమిలిపోయింది. చెమటలు కమ్మి నోట మాట రావడం లేదు. భయంతో కంపించిపోతూ శ్రీహరనాథుడి పాదాలపై పడిపోయాడు. శ్రీహరనాథుడు చిరునవ్వుతో వానిని పైకి లేపి ఆలింగనం చేసుకున్నాడు. ముఖర్జీ కళ్ళు వర్షిస్తున్నాయి.
పశ్చాత్తాపంతో నన్ను క్షమించు, దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతున్నాను అన్నాడు. మరుక్షణం వాతావరణం మరలా యథాస్థితికి వచ్చింది. పక్షులు, చెట్లు, వనమృగాలు హాయిగా ఉన్నాయి. ఈ పై 2 సంఘటనలు శ్రీహరనాథుడు అప్రాకృతుడై ప్రాకృత దేహంతో సంచరించిన అనగా 1840 ముందు జరిగినవి. కానీ ఆయన లీలాకేలలు నేటికి భక్తులకు అనుభవైక వైద్యములే. మన స్వార్థ ప్రయోజనము కంటే నిస్వార్థముగా పరుల మేలు కోరి చేసే ప్రార్థన తప్పక ఫలిస్తుందన్నది ముమ్మాటికి నిజమేనని ఈ క్రింది లీల ద్వారా తెలుసుకోగలము. అది 1978 ఏప్రిల్లో చింతపల్లి ఏజెన్సీలో గల చాపగడ్డ కాఫీ తోటలపై అటవీశాఖ అధికారిగా పనిచేస్తున్న శ్రీ వేమారెడ్డి అనే భక్తునికి జరిగినది. ఇతడు అక్కడికి వెళ్ళిన 3 నెలలుగా కాఫీ తోటల కూలీలు నివసించే ప్రాంతంలో ప్రతి పౌర్ణమి రోజున శ్రీ కుసుమహరనాథుల భజన చేయించేవారు. కూలీలకు పిల్లలు పుడితే శ్రీ కుసుమహరనాథుల పేర్లే పెట్టేవారు. ఏప్రిల్ నెలలో కాఫీ తోట పూత మీద ఉంటుంది. అప్పుడు వర్షం కురిస్తే పూత నిలిచి కాయ వస్తుంది. అయితే వర్షాలు లేవు, కూలీలకు పని లేదు. శ్రీ వేమారెడ్డి గారి పై అధికారి ఆందోళన అంతా ఇంతా కాదు. ఆ నెలలో పౌర్ణమి రోజు సమీపించింది. పై అధికారిని భజనకు రమ్మని ఆహ్వానించారు. ఆ అధికారి యథాలాపంగా, మీ కుసుమహరనాథుడి దేవుడైతే వర్షం కురిపించకూడదు, పనులు లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు అన్నాడు. శ్రీ కుసుమహరనాథ భజన జై హరనాథ జై, కుసుమకుమారి జై నామ భజన జరుగుతోంది. శ్రీ రెడ్డి గారికి కూడా ఏమిటిది, శ్రీ కుసుమహరులు దేవుడేనని నిరూపించుకోవాలా, ఏమిటి పరీక్ష నాకు అనుకుంటూ హృదయం బరువెక్కసాగింది. సాయంత్రం అయింది, చీకటి పడింది, భజన జరుగుతోంది. కానీ మనసు నిలవడం లేదు. ఆ అధికారి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఇలాగ 1 గంట గడిచింది. ఇంతలో పెద్ద సుడిగాలి, దాని వెంట హోరుగాలి, దాని వెంట టపటపమని చినుకులు. అంతే, కుంభవృష్టి. ఆనందం, బ్రహ్మానందం. వర్షంలో తన్మయత్వంతో నాట్యం చేస్తున్నారు కూలీలు. వారితో పాటు అధికారి, హే ప్రభు కుసుమహర, నీకు శతకోటి ధన్యవాదాలు తండ్రి. నా వేదనను గ్రహించి ఈ కూలీలకు తోడువై నిలిచావా స్వామి అంటూ శ్రీ వేమారెడ్డి గారు కూడా కన్నీరు చిందిస్తూ ఆనంద నృత్యం చేస్తున్నారు. సమాప్తం. తిరిగి మరొక అంశంతో మరలా కలుద్దాం. జై కుసుమహర.